ఆత్మీయ కోణం గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో ఈరోజు ఇంకా మూలాంశాల్లోకి వద్దాం. ఇంకా బేసిక్ క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైన కొన్ని విషయాలు. సో ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఒక బేసిక్ విషయాన్ని నేను మాట్లాడబోతా ఉన్నాను. ఆత్మ ద్వారా తిరిగి జన్మించినటువంటి అనుభవం గురించి. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు మీ స్పిరిట్లోకి దేవుని వాక్యాన్ని? మన దేవుడు మంచివాడు ఆయన. సో వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం, మనందరూ బాగా తెలిసిన భాగం. ఈరోజు నేను చాలా బేసిక్ విషయాలు, చాలా ప్రాథమిక పాఠాలు అంటారు కదా, సో అలా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి, ప్లస్ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి కొన్ని మూలాంశాలని మనం టచ్ చేసిన తర్వాత అప్పుడు మనం లోతులోకి వెళ్ళొచ్చు. సో లాస్ట్ వీక్ కొంచెం డీప్గా చెప్పాను. ఈ వీక్ కొంచెం బేసిక్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకేనా? సో యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. జీసస్ ఆన్సర్డ్ హిమ్, I assure you and most solemnly say to you, Amplified లో చదువుతా ఉన్నాను, unless a person is born again, reborn from above, spiritually transformed, renewed, sanctified, he cannot ever see and experience the kingdom of God. తెలుగులో ఏమనుంది? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. యేసుప్రభువు వారు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. నికోదేము ఎవరు? యూదుల యొక్క అధికారి, లీడర్ ఆఫ్ ద జ్యూస్. సో నికోదేముతో యేసుప్రభువు వారు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని, లేకపోతే నేను ఒక రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొని వస్తా ఉన్నాను, ఆ రాజ్యాన్ని నువ్వు చూడాలంటే, చూడటం అంటే అక్కడ ఇంకొక అర్థం వస్తుంది. అది ఏంటంటే గ్రహించటం అని అర్థం. టు సీ మీన్స్ టు పర్సీవ్, టు అండర్స్టాండ్. చూడటం అంటే ఇంకొక అర్థం ఏంటి? గ్రహించటం. సో ఆత్మీయ భాషలో నువ్వు ఒక విషయాన్ని చూస్తున్నావు, లేకపోతే నీకు ఒకటి కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటి? కేవలం బాహ్య సంబంధంగా నువ్వు మాత్రమే చూడట్లా. యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నువ్వు గ్రహిస్తున్నావు అని అర్థం. సో దేవుని రాజ్యంలో ఏం జరగాలంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూస్తాడంట. యాంప్లిఫైడ్లో ఏముంది? రీబార్న్ ఫ్రమ్ అబవ్. అక్కడ ఆ మాటను చూసారా? యాంప్లిఫైడ్ క్లాసిక్ కాకుండా యాంప్లిఫైడ్ అయ్యి రీబార్న్ ఫ్రమ్ అబవ్. అక్కడ ఒక మాటను చూసారా? రీబార్న్ ఫ్రమ్ అబవ్ అంటే పైనుండి తిరిగి జన్మిస్తాడంట. తర్వాత స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్, ఆత్మీయంగా రూపాంతరం చెందుతాడంట. రెన్యూడ్, నూతన పరచబడతాడంట. శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడతాడంట. అంటే ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడంట ఈ కార్యాలన్నీ జరుగుతాయి అంట. ఏమేం జరుగుతాయి అక్కడ చూస్తారా? రీబార్న్ ఫ్రమ్ అబవ్ అంటే పైనుండి అంటే ఆకాశంలో గాల్లో నుండి కాదు, పరలోకం నుండి. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎలా వచ్చాడు? పరలోకం నుండి దిగి వచ్చాడు. అదే ఎక్స్పీరియన్స్, అదే అనుభవాన్ని ఒక తిరిగి జన్మించిన వ్యక్తికి, లేకపోతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తికి దేవుడు ఆ కృపను ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం తల్లిదండ్రుల నుండి మనం బయటకు వచ్చాం, అవునా? మన బయోలాజికల్ పేరెంట్స్ నుండి మనం వచ్చాం. కానీ యేసయ్యని రక్షకుడిగా అంగీకరించినప్పుడు అది మాత్రమే మన జన్మ కాదు. మనం శరీరేచ్ఛ మనుషేచ్ఛ వల్ల మనం పుట్టిన వారం కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా పుట్టినవారు. సో మనం ఈ భూమి మీద పుట్టడానికి ఇద్దరు మనుషుల యొక్క కలయిక మాత్రమే కాదు. అది ఒక పాత్ర అంతే. అదొక ఫిజికల్ ఇన్స్ట్రుమెంటేషన్గా మనం చెప్పవచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? మనము ఆయన హృదయంలో మొదటగా మనము జన్మించాము. ఆయన మనల్ని ఈ లోకంలోకి పంపించాడు. హల్లెలూయా. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? దట్ యు ఆర్ రీబార్న్ ఫ్రమ్ అబవ్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావు. అందరు ఈ మాట అంటూ ఉంటారు కదా, కొన్నిసార్లు కొన్ని సంఘాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాయి, తిరిగి జన్మించావా, నువ్వు బోర్న్ అగైనా, నువ్వు బోర్న్ అగైనా. ఏం అగైన్ రా బాబు అనుకుంటారు తెలియని వాళ్ళు.
బాన్ అగైన్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే నువ్వు యేసుని అంగీకరించావో వాక్యం ఏం చెప్తుందంటే నీ ఆత్మ తిరిగి జన్మిస్తూ ఉంది. దేవుడు యెహెజ్కేలులో వాగ్దానం చేసినట్లుగా యెహెజ్కేలు ప్రవక్త ద్వారా నూతన హృదయాన్ని, నూతన ఆత్మని నీకు ఇస్తాను. ఆ హృదయము, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని విషయాల్ని ఇప్పుడు గ్రహించడం ప్రారంభమవుతుంది. అంటే తిరిగి జన్మించని వ్యక్తికి, లేకపోతే యేసయ్యని రక్షకుడిగా అంగీకరించని వ్యక్తికి దేవుని విషయాలు అర్థం కావు. ఎందుకంటే అది ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ కాదు, మ్యాథమెటిక్స్ కాదు, అవునా, న్యూక్లియర్ ఫిజిక్స్ కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఇంజనీరింగ్ కాదు, టెక్నాలజీ కాదు, ఏం కాదు. దేవుని విషయాలు గ్రహించాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంట? తిరిగి జన్మించాలంట ఆత్మలో. అంటే దేవుడు ఒక టెక్నాలజీని ఆయన డిజైన్ చేశాడు. ఎవరైతే నన్ను రక్షకుడిగా, ప్రభువుగా వాళ్ళ జీవితాలు అంగీకరిస్తారో వాళ్ళలో ఉన్న పాత ఆత్మను తీసేసి క్రొత్త ఆత్మను వాళ్ళలో పెడతారంట. ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని విషయాల్ని గ్రహించడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. 5వ వచనం చూస్తే అదే భాగంలో, యేసు ఇట్లనెను, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అన్లెస్ వన్ ఈస్ బార్న్ ఆఫ్ ద వాటర్ అండ్ స్పిరిట్. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో సాధారణంగా నీళ్ళు అంటే ఎక్కడ నీళ్ళు? వాటర్ బాటిల్లో నీళ్ళ, సముద్రంలో నీళ్ళ, లేకపోతే చిన్న కాలువలో నీళ్ళ, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళ? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. నీరు అంటే వాక్యాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు దేవుని వాక్యం అని వస్తుంది. హల్లెలూయా. వాటర్ రిప్రజెంట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీరేంటి? దేవుని వాక్యం. మనం ఎలా జన్మించాం? దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు మనం తిరిగి జన్మించాము. తిరిగి జన్మించినప్పుడు మనం ఏం చేయబడ్డాం? దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాం. అలా ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? ఆర్ఆర్వి కాంప్లెక్స్లోనే కాదు, ఎక్కడున్నాం? దేవుని రాజ్యంలో ఉన్నాం. సో దేవుని రాజ్యం అనేది అదృశ్యమైన రాజ్యం, దృశ్యమైన రాజ్యం కాదు. నేను చెప్తున్న జాగ్రత్త వినండి. ఇట్ ఈస్ అన్ ఇన్విజిబుల్ కింగ్డమ్. ఏది ఎక్కడుంది దేవుని రాజ్యం? చూపించు. దేవుని రాజ్యం కనపడదు, అది అదృశ్యమైంది. కానీ రాజ్యం యొక్క ప్రత్యక్షతలు మనకు కనబడతాయి. నేను చెప్తున్నా అర్థమవుతుందా? అంటే మనుషులు స్వస్థపడటం, విడిపించబడటం, జీవితాలు మార్చబడటం, సమస్యల్లోంచి బయటికి రావటం, అవునా? ఇవన్నీ ఏంటి? అద్భుతాలు జరగటం, ఆశ్చర్యకార్యాలు జరగటం, సూచక్రియలు జరగటం, దేవుని సన్నిధిని మనుషులు అనుభవించడం, అంతరంగంలో వారి నిజ దేవుణ్ణి తెలుసుకోవటం, ఇవన్నీ ఏంటి? ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని రాజ్య సంబంధమైన ప్రత్యక్షతలు. అంటే దేవుని రాజ్యం అక్కడ కదులుతా ఉంది, దేవుని రాజ్యం అక్కడ యాక్టివ్గా ఉందని చెప్పడానికి అర్థం ఏంటి? ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన సంఘంలో దేవుని రాజ్యం ఉందా? దేవుని రాజ్యం యాక్టివ్గా ఉందా? ఇన్యాక్టివ్గా ఉందా? యాక్టివ్గా ఉంది. దేవుని రాజ్యం కదులుతా ఉందా? దేవుని రాజ్యం క్రియ చేస్తూ ఉందా? అంటే ఆ రాజ్యం యొక్క మేనిఫెస్టేషన్ మనం చూస్తూ ఉన్నాం, ఆ రాజ్యం యొక్క ప్రత్యక్షతని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నేనేం చెప్తాను? దేవుని రాజ్యము, యేసుప్రభువు వారు యూదులతో మాట్లాడుతా ఏమన్నాడు? దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు. వాళ్ళు ఇలా చూసుంటారే, అది మాకు కనపట్లేదు, అవునా? ఇన్విజిబుల్ కింగ్డమ్. మరి చెప్తారు ఏంటి? ఇన్విజిబుల్ కింగ్డమ్. ఆ ఇన్విజిబుల్ కింగ్డమ్ విశ్వాసులమైన మన ద్వారా విజిబిలిటీలోకి వస్తుంది. హల్లెలూయా. ఆ అదృశ్యమైన రాజ్యము విశ్వాసులమైన మన ద్వారా, సంఘమైన మన ద్వారా దృశ్య రూపకంలోకి వస్తుంది. దృశ్యంగా మనుషులకి కనబడటం ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, దేవుడు ఎక్కడున్నాడు? నీకు ఒకసారి కనబడితే నాకు చెప్పు. ఆత్మ తానే మనం దేవుని పిల్లలమని మన ఆత్మతో సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంటే యేసుని అంగీకరించినప్పుడు మనకి తెలుసు. ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మంది మన దగ్గరకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు కాదని చెప్పినా మనం అంగీకరించలేం. ఎందుకని? ఆత్మ తానే మన ఆత్మతో మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తా ఉన్నాం. అంటే అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ నుంచి ప్రారంభమవుతుంది. తిరిగి జన్మించిన అనుభవం నుంచి ప్రారంభమవుతుంది. చాలామంది సైంటిస్టులకి, ప్రొఫెసర్లకి తిరిగి జన్మించడం అంటేనే అర్థం కాదు.
న్యూక్లియర్ ఫిజిక్స్ అర్థం చేసుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థం చేసుకుంటారు, అవునా, జెనెటిక్స్ అర్థం చేసుకుంటారు, ఇవన్నీ అర్థం చేసుకుంటారు. ఏం తిరిగి జన్మించడం? అవునా, మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో మన ఆత్మ, మన లోపల ఏమున్నాయి? ఆత్మ, ప్రాణము, శరీరం. మనలో ఏమున్నాయి? ఆత్మ, ప్రాణము, శరీరము. ట్రైపార్టైట్ బీయింగ్, 3 భాగాలు ఉన్నాయి మన లోపల. మన మనసు దేవునితో కనెక్ట్ అవ్వదు, మన శరీరము దేవునితో కనెక్ట్ అవ్వదు, మన ఆత్మ తిరిగి జన్మించింది కాబట్టి దేవునితో కనెక్ట్ అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం దేవుని ఏదైతే సజీవంగా ఉంటే ఆ వాక్యం ఎలా వెళ్తా ఉంది? మన ఆత్మలోకి వెళ్తా ఉంది, వెళ్ళి మన ఆత్మని బలపరుస్తూ ఉంది. ఎప్పుడైతే మన ఆత్మ బలపరుస్తూ ఉందో ఆ బలాన్ని బట్టి, ఆ సామర్థ్యం బట్టి మన మనస్సు కూడా దేవుని చిత్తానికి అనుసంధానమై నడవటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మన మనసు దేవుని చిత్తాన్ని అంగీకరించి నడుస్తూ ఉందో మన దేహం కూడా దేవుని చిత్తానుసారంగా నడవటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఈ ప్రాసెస్ని, ఈ టెక్నాలజీని దేవుడు మన లోపల పెట్టాడు. అంటే మన మనసు ద్వారా దేవుని మనం గ్రహించలేం. మన మనసు ద్వారా తర్కించే మేధస్సుతో కొంతవరకు గ్రహించగలుగుతాం కొన్ని విషయాలు. సరే, ఈరోజు ఇంకొక విషయం చెప్తాను. మనకి 2 మనసులు ఉన్నాయి. నీకు 2 మనసులు ఉన్నాయి తెలుసా? ఒక మనసు ఎప్పుడో నా లవర్కి ఇచ్చేసానంటారు కొంతమంది. దాని గురించి నేను మాట్లాడట్లా. ఓకే, శరీర సంబంధమైన మనసు, ఆత్మ సంబంధమైన మనసు. నువ్వు తిరిగి జన్మించినప్పుడు దేవుడు నీకు ఆత్మ సంబంధమైన మనసు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. There is something called as the mind of the flesh, the mind of the spirit. సో దేవుని వాక్యాన్ని నీ ఆత్మలోకి తీసుకున్నప్పుడు నీ ఆత్మ సంబంధమైన మనస్సు దాన్ని ప్రాసెస్ చేయటం ప్రారంభిస్తుంది. ప్రాసెస్ చేసి ఏం చేస్తుందంటే నీ శరీర సంబంధమైన మనసుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, గైడెన్స్ ఇస్తుంది. ఈ విషయాన్ని నువ్వు ఇలా చేయాలి, ఈ విషయాన్ని నువ్వు ఇలా చేయకూడదని. అలా గైడెన్స్ ఇచ్చిన తర్వాత నీ మనస్సు దానికి అంగీకరించిన తర్వాత ఇప్పుడు నీ దేహం ఏం చేస్తుంది, నీ శరీరం ఏం చేస్తుంది? దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నడవడం ప్రారంభిస్తా ఉంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో మనం ఎవరమి? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనము తిరిగి జన్మించిన వారు. సో దేవుడు ఏమైనాడు చూద్దాం. ఇంకొక అధ్యాయం ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనంలోకి వెళ్దాం. మీ అందరికీ తెలిసిన భాగం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. అందరు చెప్తారా? గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమన్నా గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, అక్కడ బ్రాకెట్లో ఏముంది? ఎ స్పిరిచువల్ బీయింగ్. దేవుడు ఏమై ఉన్నాడంట? ఈజ్ నాట్ ఎ ఫిజికల్ బీయింగ్. ఒక ఫిజికల్ బీయింగ్కి ఏముంటుంది? ఒక శరీర సంబంధమైన జీవికి ఏముంటుంది? శరీరం కనపడుతుంది, తల, చెవులు, ముక్కు, కళ్ళు, బయట ఆకారం అంతా కనపడుతుంది. కానీ ఒక ఆత్మ సంబంధమైన జీవికి అది కనపడదు. ఎందుకని? వాళ్ళు అదృశ్య రూపంలో ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే నా కళ్ళజోడిగా ఆయన కనపడ్డు. మేబీ కనబడే ఛాన్స్ ఉంది ఎప్పుడన్నా, కానీ రెగ్యులర్గా ఈ బాహ్య సంబంధమైన నేత్రాలకి ఆయన కనపడ్డు. ఆయన ఉన్నాడని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు, లేకపోతే ఆయన సన్నిధిని విడుదల చేసినప్పుడు మన లోపల ఉన్న ఆత్మ ఆయన్ని గ్రహించడం ప్రారంభిస్తుంది. ఆయన నుండి వచ్చే సిగ్నల్స్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఆయన నుండి వచ్చే ఫ్రీక్వెన్సీని పట్టుకోవడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు మనకి ముందే ఎలా తెలుస్తుంది? సరే, ఉదాహరణకి ప్రాఫెసీ చెప్తాం. మనకి ముందే ఎలా తెలుస్తుంది అంటే మనం ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు మన ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని ప్రపంచం నుండి వచ్చే ఆ తరంగాల్ని తీసుకోవడం ప్రారంభిస్తుంది. దాన్ని తీసుకొని మన ఆత్మ సంబంధమైన మనసుకు పంపించినప్పుడు ఆత్మ సంబంధమైన మనసు ఏం చేస్తుందంటే ఆ లాంగ్వేజ్ని తర్జుమా చేస్తుంది మన కోసం. ఏం చెప్పాను? బ్యాక్ టు ద బేసిక్స్, ఫండమెంటల్స్, మూలాంశాలు. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, దేవుడు ఎలా మాట్లాడతాడు?
లెఫ్ట్ చెవులో మాట్లాడతాడా, రైట్ చెవులో మాట్లాడతాడా, లేదా చెవులో వచ్చి గుల్ 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 అంటాడా? నా కుమారుడా ఈరోజు అటు వెళ్ళొద్దు, రోడ్డు మీద ఎవరో ఉన్నారని చెప్తాడా? మనం స్పిరిచువల్ బీయింగ్స్. మొదటగా అలా మన ఆరిజిన్ ఏంటి? మనం స్పిరిచువల్ బీయింగ్స్. అలా ఎందుకని? దేవుడు ఒక స్పిరిచువల్ బీయింగ్ కాబట్టి మనం ఆయనలో నుండి వచ్చాం, ఆయన విత్తనమై ఉన్నాం, ఆయన డిఎన్ఏ కలిగిన వారు కనుక మన ఆరిజిన్ కూడా ఏంటి? మనము స్పిరిచువల్ బీయింగ్. అంటే మనం స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం బాగా ఉంటే, ఆత్మీయంగా మనం బలపరచబడిన స్థితిలో ఉంటే, ఆత్మీయంగా మనం సరైన రీతిలో పనిచేస్తూ ఉంటే, మన ఫిజికల్ లైఫ్లో ప్రతిదీ కూడా తిన్నగా వెళ్ళటం ప్రారంభిస్తారు. అలా ఎందుకని? మనం ఫిజికల్ బీయింగ్ కాదు. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తా ఉన్నా, ఒక చదువు చదువుతా ఉన్నా, ఒక కెరీర్లో వెళ్తా ఉన్నా, ఒక ఉద్యోగం చేస్తా ఉన్నా, నువ్వు ఎలా దేవుని యొక్క కృపను చూస్తా ముందుకు వెళ్తా ఉంటే, నువ్వు మొదట ఆత్మీయంగా సరిగా ఉన్నప్పుడు దేవుని నుండి వచ్చే విషయాల్ని నీ ఆత్మ గ్రహించడం ప్రారంభించినప్పుడు ఆ సామర్థ్యం, ఆ కృప ఏం చేస్తుందంటే మిగిలిన విషయాలన్నిటి మీద నువ్వు ఏలుబడి చేసే ఆ ధైర్యాన్ని నీకు ఇస్తుంది, ఆ కృపను నీకు ఇస్తుంది, ఆ అనాయింటింగ్ నీకు ఇస్తుంది. హల్లెలూయా. మనం ఏమైనా మొట్టమొదట ఆత్మ సంబంధమైన జీవులం. ఎందుకని? దేవుడు కూడా ఒక ఆత్మ సంబంధమైన జీవి. తెలుగు బైబిల్లో ఉంది దేవుడు ఆత్మ గనుక, దేవుడు శరీరం గనుక అని ఉందా? 3.5 సంవత్సరాలు ఆయన ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన మరలా ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే సంఘం మీద కుమ్మరించబడ్డాడో, ఇప్పుడు మనందరి లోపల ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆఫ్ కోర్స్ ఆయన తిరిగి లేచినప్పుడు పునరుద్ధానంతో కూడిన దేహంతో లేచాడు, కాదట్లేదు. హీ హ్యాజ్ ఎ గ్లోరియస్ బాడీ. కానీ దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు మన లోపల ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు, లేకపోతే ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ ఆర్ గాడ్ ఈజ్ ఎ స్పిరిచువల్ బీయింగ్. ఈ స్పిరిట్తో, ఈ స్పిరిచువల్ బీయింగ్తో మనము కాన్వర్జేషన్ చేయాలంటే, మనం సంభాషించాలంటే, ఆయనతో ఒక సంబంధ బాంధవ్యాన్ని పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? సరే, దేవుని వాక్యం ఏమైంది చెప్పండి? జీవమును, యోహాను సువార్త 6:63, దేవుని వాక్యం ఏమైంది? జీవమును ఆత్మయునది. దేవుని వాక్యం శరీరమై లేదు, దేవుని వాక్యం లాజిక్ అయి లేదు, తర్కమై లేదు, దేవుని వాక్యం ఫిలాసఫీ అయి లేదు, దేవుని వాక్యం ఒక స్టేట్మెంట్ అయి లేదు, దేవుని వాక్యం ఒక ఆర్గ్యుమెంట్ అయి లేదు. హలో, దేవుని వాక్యం ఏమైంది? స్పిరిట్ అండ్ లైఫ్, జీవంను ఆత్మైనది. ఇప్పుడు దేవుని వాక్కు మన మీదకు వస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఒక అభిషేకించబడిన వ్యక్తి వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ వాక్యం ఏం చేస్తూ ఉంది? మన లోపల ఉన్న ఆత్మని మొదట ప్రేరేపించి దాన్ని బలపరుస్తూ ఉంది. బలపరిచినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? మన సిగ్నల్, దేవునితో మనం కనెక్ట్ అయ్యే ఆ స్థితి అనేది అనుసంధానంలోకి వస్తూ ఉంది. అది కరెక్ట్గా స్పిరిచువల్గా అలైన్ అవుతా ఉంది. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే దేవుని వాక్యంతో మనల్ని మనం పోషించుకోకపోతే దేవుని యొక్క నడిపింపుని మనం చూడలేం. హలో, మైండ్తో ఆలోచించడం వల్ల ఆత్మీయ జీవితం రాదు. ఎంతమంది నాతో ఉన్నారు? నీతిమంతుడు మైండ్తో ఎక్కువ ఆలోచిస్తాడని వాక్యం లేదు. వాక్యం లేదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసం ఏం చెప్తుంది? అదృశ్యమైనవి ఉన్నవని చెప్తా ఉన్నాయి. విశ్వాసం ఏం చెప్తా ఉంది? దేవుడు వాగ్దానం చేసి నిజమని చెప్తా ఉంది. విశ్వాసం ఏమని చెప్తా ఉంది? దేవుడు నీ పక్షంగా పనిచేసి ఆయన్ని నడిపిస్తాడని చెప్తా ఉంది విశ్వాసం. ఇప్పుడు నీ మనసుతో నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీ, ఆల్గోరిథమ్స్, స్టాటిస్టిక్స్, తర్వాత ఇంకేమున్నాయి, ఆల్జిబ్రా సాల్వ్ చేసిన మైండ్తో నువ్వు ఆలోచిస్తున్నావు దేవుడు మాట్లాడినప్పుడు. ఎంతమంది నాతో ఉన్నారు? కెమిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ డ్రగ్స్ అనే సబ్జెక్ట్ విన్నారు ఎప్పుడైనా? న్యూక్లియర్ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ విన్నారు ఎప్పుడైనా?
అవన్నీ చదివినా కూడా దేవుడు ఎట్లా మాట్లాడతాడో అర్థం కాదు. అదే మంచి విషయం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక టెక్నాలజీ వదిలాడు. అదేంటి? మన ఆత్మ తిరిగి జన్మించింది. ఈ వాక్యం మన లోపలికి వచ్చే కొంది, మనం దేవునితో సహవాసంలో ఉండే కొంది మనము గ్రహించగలుగుతాం. దేవుడు ఇప్పుడు నన్ను ఇది చేయమంటున్నాడు, దేవుడు ఈ నిర్ణయాన్ని తీసుకోమంటున్నాడు, కెరియర్లో ఈ స్టెప్ వేయమంటున్నాడు, జాబ్లో ఈ స్టెప్ వేయమంటున్నాడు, లైఫ్లో ఈ స్టెప్ వేయమంటున్నాడు. దేవుని యొక్క డెసిషన్ని, దేవుని యొక్క నిర్ణయాన్ని మనం గ్రహించడం మొదలు పెడతాం. దేవుడు ఇచ్చే నడిపింపుని గ్రహించడం మొదలు పెడతాం. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఎందరు వాళ్ళ మనసుకి నచ్చించే దాని చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు కాదు. సో మన మనసు ఏం చేస్తూ ఉంటుంది ప్రతిసారి? మన మనసు అది నూతన పరచబడినప్పుడు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా తప్పు చేయాలనిపించింది, నువ్వు వెంటనే వెళ్ళి చేస్తావు. నీ మనసులో నువ్వేమనుకుంటావు? దేవుడు తెలిసినోడు క్షమిస్తాడు అనుకుంటావు. కానీ దానివల్ల నువ్వేం చేస్తావు? చాలా పోగొట్టుకుంటావు. అవునా? కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీ మనసుతో నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అందరూ అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, నేను కూడా కట్టుకోవాలి, వెళ్ళావు. తర్వాత ఏం చేస్తావు? అదే గుంటలోకి లోపల దిగుతావు, బయటికి రాలేవు. ఇంకా మళ్ళీ ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఏం చేసినా వర్కౌట్ అవు. సో నువ్వు చేయబోయే ముందు నువ్వేం చేయాలి? నీ మనసుతో నువ్వు నిర్ణయం తీసుకోవటం కాదు, నువ్వు దేవునితో సమయం గడుపుతా ఆయన వాక్యం చేత నీ ఆత్మని పోషించబడతా ఉన్నప్పుడు ఆయన యొక్క గైడెన్స్ని నువ్వు క్లియర్ కట్గా ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెడతావు. ఆయన నడిపింపుని నువ్వు గ్రహించడం మొదలు పెడతావు. ఒకరోజు పొద్దున్న లేచినప్పుడు దేవుడు సడన్గా చెప్తా, ఈ రోజు ఇందులో ఇన్వెస్ట్ చేయి, ఈ రోజు ఇక్కడ నువ్వు ఇల్లు తీసుకో, లేకపోతే ఈ రోజు ఈ మార్గంలో వెళ్ళని దేవుడు నిన్ను నడిపిస్తాడు. అది ఎలా సాధ్యమవుతుంది? మనసుతో ఆలోచించడం వల్ల సాధ్యం కాదు. నీ ఆత్మలో దేవుని వాక్యం ఉంటే, నువ్వు ఆత్మీయంగా దేవునితో సహవాసంలో ఉంటే కొన్నిసార్లు ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, లేకపోతే కొన్నిసార్లు అంతరంగంలో దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గ్రహించడం మొదలు పెడతావు. అక్కడి నుండి నీ ఆత్మీయ జీవితం ప్రారంభం అవుతుంది. అప్పుడు దాకా నీ ఆత్మీయ జీవితం ప్రారంభం అవుతుంది. ఎంతమంది నాతో ఉన్నారు? నేను చెప్పే విషయాల్ని ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు? ఎంతమంది అభ్యంతర పడతా ఉన్నారు? నెక్స్ట్ వచనంలో ఏముంది? 6వ వచనంలో 3:6 యోహాను సువార్త, శరీర మూలంగా జన్మించినది శరీరంను, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే అయినది. దట్ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఈస్ ఫ్లెష్, అండ్ దట్ విచ్ ఇస్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ స్పిరిట్. చూసారా ఈ మాట? శరీర మూలంగా జన్మించినది శరీరంను, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే అయినది. మళ్ళొకసారి దాన్నే రీరైట్ చేశారు. ఆఫ్ ద ఫిజికల్ ఈజ్ ద ఫిజికల్, ఫిజికల్ ఈజ్ నాట్ ద స్పిరిచువల్, ఫిజికల్ ఈజ్ ద ఫిజికల్. కన్ఫ్యూజ్ అవుతున్నారా? శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ. సరే, ఇప్పుడు శరీరము ఆత్మ ఈ రెండు కాంపోనెంట్స్ తీసుకుందాం. వీటి దగ్గరకు వద్దాం. శరీరం మూలంగా జన్మించినది శరీరం. శరీరంకి ఏం జరగవచ్చు? నాశనం జరగవచ్చు, శరీరానికి మరణం రావచ్చు. అవునా? శరీరాన్ని ఎవడన్నా కొట్టచ్చు, శరీరానికి రోగం రావచ్చు, శరీరానికి బలహీనత రావచ్చు, శరీరానికి డిప్రెషన్ రావచ్చు, శరీరం హర్ట్ అవ్వచ్చు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకని? అది శరీరం. శరీరం మూలంగా పుట్టింది శరీరం. ఏం చెప్తున్నాను? చాలా డీప్గా మీరు గ్రహించడం ప్రారంభించారు. గ్రహించినప్పుడు ఆ స్పిరిచువల్ డిపాజిట్ మీ లోపల పడుతుంది. దేవుని వాక్యం విన్న ప్రతిసారి ఎలా ఉంటుందంటే, మీ బ్యాంక్ అకౌంట్లో ఎవడన్నా $1 million డబ్బులు వేసారనుకో, అర్థం కాకపోతే ₹1 కోటి వేస్తున్నారనుకో, ప్రతిసారి మీకు ఎలా ఉంటుంది? బ్యాలెన్స్ చూసుకోవాలి, భలే ఉందే అనుకుంటా. దేవుని వాక్యం కూడా అంతే. నీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి, నువ్వు అంగీకరించిన ప్రతిసారి ఒక డిపాజిట్ నీ లోపల జరుగుతుంది. రేపు నీకు పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని బయటికి తీసి నువ్వు వాడచ్చు. హల్లెలూయా. అది నీకు పరిస్థితుల మీద జయం ఇస్తుంది. అది నీకు నీ మార్గాన్ని అది సరళం చేస్తుంది. అది నీకు త్రోవల్ని ఓపెన్ చేస్తుంది. అది నీకు డోర్స్ ఓపెన్ చేస్తుంది. అది నీకు లైఫ్ ఇస్తుంది. అది నిన్ను హీల్ చేస్తుంది. అది నిన్ను విడిపిస్తుంది. అది నిన్ను అమర్త్యుడిగా చేస్తుంది. అది నిన్ను మరణాన్ని దాటి వెళ్ళేటట్టుగా చేస్తుంది. అది నిన్ను వ్యాధుల్ని దాటి వెళ్ళేటట్టుగా చేస్తుంది. నీ లోపల ఏం డిపాజిట్ లేదనుకో, చాలామంది బలహీనంగా ఉంటారు. ఎందుకని?
పైకి బాగానే ఉంటారు, మేకప్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని హ్యాపీగా ఉంటారు, కానీ లోపల బలహీనంగా ఉంటారు. ఎందుకని? అన్నం తినట్లే వాళ్ళు. రోజు బిర్యానీ తింటున్నారు కానీ జీవాహారాన్ని తినట్ల. ఏ ఆహారం అయితే వాళ్ళ ఆత్మని జీవింపజేస్తుందో, ఇదిగో ఈ ఆహారాన్ని వాళ్ళు తినట్ల. ఎన్ని రోజులు తినకుండా ఉంటే బలహీనం అవుతారు చెప్పండి? మీకు మంచి ఎక్స్పీరియన్స్ కదా. సరే, బాహ్యంగా ఒకరోజు అన్నం తినలేదనుకో, ఎప్పుడన్నా బై మిస్టేక్ ఉపవాస ప్రార్థన చేశారు ఎప్పుడైనా ఒక పూట? బై మిస్టేక్ అంటే రెగ్యులర్ కాదులేండి, పొరపాటున ఏదో అనుకోకుండా పొరపాటులో జరిగింది అంటారు కదా, అలా ఆ రోజు ఏముంటుంది? కొంచెం నీరసం అనిపిస్తుంది. ఈ వాక్యం కూడా అంతే. ఒకరోజు నువ్వు ధ్యానించలేదనుకో బాగానే ఉంటావు, రెండో రోజు నువ్వు ధ్యానించలేదనుకో బాగానే ఉంటావు, మూడో రోజు కూడా నువ్వు అన్నం తినలేదనుకో లోపల నుంచి పొగలు వస్తూ ఉంటాయి, పేగులు లాగుతూ ఉంటాయి. దేవుని వాక్యం కూడా అంతే. ఇది ఎంత ఎక్కువ నువ్వు తీసుకుంటావో, దీని లోపల ఏంటంటే కన్వర్షన్ టెక్నాలజీ ఉంటుంది. ఏ టెక్నాలజీ? కన్వర్షన్ టెక్నాలజీ. ఇది లోగోస్ వర్డ్ అంటారు. దీన్ని ఏమంటారు? రాయబడిన వాక్యం. నువ్వు దాన్ని నీ లోపల భద్రపరుచుకొని నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తా, నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు ఈ రాయబడిన వాక్యం ఏమవుతుందంటే పలకబడిన వాక్యం అవుతుంది. హల్లెలూయా. అంటే లోగోస్ వాక్యం ఏమవుతుంది? రేమా వాక్యం అవుతుంది. రేమా వాక్యం ఏం చేస్తుంది అంటే నిన్ను బలపరుస్తుంది, నీకు శక్తినిస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, నీ మనసుని రైట్ పొజిషన్లో పెడుతుంది, నువ్వు దేవుని యొక్క సరైన స్థానంలో నిలబడేట్టు చేస్తుంది, నువ్వు పరిస్థితులు జయించేటట్టు చేస్తుంది. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. అంటే వాక్యము నీ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాబట్టి అది ఏమవుతుంది? అది జీవము ఆత్మగా అవుతుంది. వాక్యంలాగే ఉండట్ల. వర్డ్ ఒంటిగా వర్డ్గానే మిగిలిపోట్ల. వర్డ్ నీ లోపలికి వచ్చిన తర్వాత నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నావు కాబట్టి వర్డ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇప్పుడు స్పిరిట్గా, లైఫ్గా కన్వర్ట్ అవుతుంది. హల్లెలూయా. ఆ ఆత్మ జీవం నీ లోపలికి వచ్చే కొంది నువ్వు ఆయన అనుభవించడం నువ్వు ప్రారంభిస్తావు. అందుకనే మనల్ని తిరిగి జన్మించిన వ్యక్తులు అంటారు. ఎందుకు తిరిగి జన్మించిన వ్యక్తులు అంటారు? ఒక మతాన్ని వెంబడిస్తున్నామనే, బైబిల్ బాగా చదువుతున్నామనే, సండే స్కూల్లో బాగా కథల మీద కథలు నెత్తి మీద వేసుకున్నామనే కాదు. లేకపోతే నైతిక విలువలు పాటిస్తున్నామనే, తప్పు చేయకూడదు, దొంగతనం చేయకూడదు, రాళ్ళేయకూడదు, దూషించకూడదు, అది చూడకూడదు, ఇది చేయకూడదు, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులం కాదు. We are spiritual beings because we experience the spirit and life of God. అది లేకపోతే ఒక మతం అనే ముసుగులో ఉన్నాం మనం. అందులోంచి మనం బయటికి రావాలి ఈ సంవత్సరం. మతానికి సంబంధానికి తేడా ఏంటి? సంబంధంలో ఆ దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ దేవుని వాక్యం నీ లోపలికి వచ్చినప్పుడు జీవంను, ఆత్మను నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మతంలో లేవు కానీ సజీవంగా దేవునితో ఒక సంబంధంలో ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వింటా ఉన్నప్పుడు నీ లోపల అది ప్రేరేపణ తీసుకొని వస్తుంది, ఒక దైవీకమైన ప్రేరేపణ తీసుకొని వస్తుంది. కొన్నిసార్లు బలం వచ్చినట్టు ఉంటుంది, కొన్నిసార్లు డైరెక్షన్ వచ్చినట్టు ఉంటుంది, కొన్నిసార్లు జ్ఞానం వచ్చినట్టు ఉంటుంది, కొన్నిసార్లు నీ మైండ్లో ఉన్న చీకటి సంబంధమైన విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వాక్యం ఏం చేస్తుంది? నీ లోపల ఒక ఆత్మ సంబంధమైన క్రియను చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది? నువ్వు మతంలో లేవు కానీ ఒక సంబంధంలో ఉన్నావు. హల్లెలూయా. అంటే వాక్యాన్ని వినేకుంది, తీసుకునేకుంది, నువ్వు బలాన్ని పుంజుకుంటావు, శక్తిని ధరించుకుంటావు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎంత బరువుని ఎత్తగలుగుతారు? పుట్టిన పిల్లలు 3-4 కిలోలు వాళ్ళకి ఇస్తే ఎత్తగలుగుతారా? ఎత్తలేరు. ఎందుకని? చేతులు కాళ్ళు ఇరిగిపోతాయి అవి ఇస్తే వాళ్ళకి. ఎందుకని? ఇంకా డెవలప్ అవ్వాలి వాళ్ళు. అవునా? ఇంకా సంపూర్ణమైన ఆ బలంలోకి రారు. కానీ ఒక యవనస్తుడికి ఇచ్చామనుకో అదే బరువు, అదే వెయిట్, ఏం చేయగలుగుతాడు? మేబీ ఒక చేత్తో కూడా ఇట్లా లేపు అట్లా ఇసిరేయగలుగుతాడు. ఎందుకని? గ్రో అయ్యాడు. ఎంతమంది నాతో ఉన్నారు?
పుట్టిన పిల్లలకి మనం బెంచ్ కార్ తీసుకొచ్చి బాగా డ్రైవ్ చేయనిస్తామా? తాళం ఇస్తే ఏం చేస్తాడు? మన చిన్నపిల్లలకి 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోట్లు చేతిలో పెడతా ఉంటారు. వాళ్ళు చూసి మొత్తం పీకేసి దాని మీద సొల్లుగారుస్తారు. కానీ ఒక యవనస్తుడికి అది ఇవ్వండి, దాన్ని ఏం చేయాలో అతనికి తెలుసు. ఎందుకని? అతను ఎదిగాడు కాబట్టి. హీ నోస్ హౌ టు యూజ్ హిజ్ ఇన్హెరిటెన్స్. తన స్వాస్థ్యాన్ని ఎలా తీసుకొని దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు. అంటే ఆ బేబీ ఇప్పుడు ఏమయ్యాడు? రోజు అన్నం తిని పాలు తాగి ఎదిగి స్కూల్కి వెళ్ళి కష్టపడి వెనకాల పెద్ద బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళి హోంవర్క్ చేసి క్లాస్ వెంబడి క్లాసు పాస్ అయ్యి వచ్చి 10th పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చి మంచి స్టౌట్గా అయ్యాడు. 18 years రాగానే భారతదేశ చట్టం ఏం చేస్తుంది? డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాను, ఓటు హక్కు ఇస్తాను. ముందు ఎందుకు ఇవ్వట్లేదు? దాని వాల్యూ వాళ్ళకి అర్థం కాదని. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుని రాజ్యంలో విషయాలు కూడా అంతే. మనం ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకోవటం మొదలు పెడతామో, ఆత్మలో దేవునితో సహవాసం చేయటం మొదలు పెడతామో, ఆ పాలు తాగే శిశువు నుండి బలమైన ఆహారం తీసుకునే వ్యక్తిగా మనం అవుతాం. అప్పుడు మనం గ్రహించగలుగుతాం నెక్స్ట్ ఏం మిరకల్ జరగబోతుంది, దేవుడు ఏం చేయబోతున్నాడు, లైఫ్ని ఎట్లా ఆయన ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు, ఎలా ఈ పరిస్థితులు ఆయన జయమివ్వబోతున్నాడు, ఏ నిర్ణయం ఏ టైంలో తీసుకోమంటున్నాడు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటున్నాడు, ఎందులోకి వెళ్ళమంటున్నాడు, ఎందులోకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇవన్నీ నువ్వు గ్రహిస్తావు. ఎందుకని? నౌ యు హావ్ గ్రోన్ అప్. నువ్వు చిన్న బేబీగా ఉండి ఇంకా నీకు మాట్లాడటమే రాట్లా, నాకు అన్నీ తెలియట్లేదంటే మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ఆత్మీయంగా దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం కట్టుకోవటం ప్రారంభించాలి. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు ఏమన్నాడు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఒకసారి 1 పేతురు 1:23 వెళ్దామా? మనందరికి తెలిసిన భాగం సరేస్తావా? మీరు శైవ బీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక చాలు. మనం ఎలా పుట్టించబడ్డామంట? అక్షయమైన, చదవాలి అందరూ, అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు, శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? ఇన్కరప్టబుల్ సీడ్ అంటున్నారు. అక్షయ బీజం నుండి మనం పుట్టినవారు. 25వ వచనంలోకి వెళ్తావా? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రానును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అక్కడ మధ్యలో ఆ మాటను చదివారా? అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అంటే ఈ భూమి మీద ఏది నిలిచినా ఏది నిలవకపోయినా, టెక్నాలజీలు వచ్చి మారిపోతూ ఉంటాయి, వైరస్లు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, అవునా? ఎకనామిక్ కొలాప్స్లు జరిగి మళ్ళీ మామూలు అవుతూ ఉంటాయి, సునామీలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, భూకంపాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, మనుషులు ఉంటారు పోతారు, కానీ ఒకటి మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఏమన్నాడు పేతురు? అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అంటే ఎలాంటి తుఫాను వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఈ భూమి మీద ఏం జరిగినా ఒకటి మాత్రం నిలిచి ఉంటుందంట. ఏంటంట? ప్రభు యొక్క వాక్యం. ఆ వాక్యమే మనకి ప్రకటించబడిందంట. ప్రభు యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అదే వాక్యం మనకి ప్రకటించబడింది, దాన్ని మనం స్వీకరించాం, దాంతో మనం సహవాసం చేస్తా ఉన్నాం. అంటే ఏదొచ్చినా మనం కూడా నిలబడతాం. అర్థం కాలే కొంతమందికి? ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అంటే ఆ వాక్యాన్ని కలిగి ఉన్న నువ్వు నేను, హల్లెలూయా, ఈయన మాటలు విని దాని చొప్పున జరిగించువాడు బండ మీద తన గృహమును కట్టుకునే వాడిని పోలిన వాడై ఉన్నాడు. He is like a man who built his house upon a rock. ఒక బండ మీద, ఒక రాతి మీద తన గృహాన్ని కట్టుకున్నాడంట. మత్తయి సువార్తలో ఏమంది? గాలి వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు అది పడిపోలా, దాన్ని వచ్చి కొట్ని అంటాయి.
మన ఆత్మీయ జీవితాన్ని కూడా అంతే. కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు వచ్చి ఊరికి అలా రావు. మేము వస్తున్నామని కాలింగ్ బెల్ కొట్టరావు. హ్యాట్ అని కొడత లాగిచ్చి. సునామీ వచ్చినప్పుడు అలలు ఎలా వస్తాయో ఎప్పుడైనా వీడియోస్లో చూసారా? కొన్ని దేశాల్లో 90 అడుగులు 80 అడుగులు అలలు లెగుస్తూ ఉంటే కొంతమంది వాటి మీద సర్ఫింగ్ చేస్తూ ఉంటారు. సునామీ అట్లాంటివి వచ్చినప్పుడు అంత భయంకరంగా ఉంటాయి. అవి వచ్చి కొడితే ఏమైంది, ఆ ఊరు తుడిచిపెట్టిపోద్ది. అందుకే దాన్ని సునామీ అంటారు. ఈవెన్ అది జరిగినప్పుడు కూడా ప్రభు యొక్క వాక్యం నిలిచి ఉంటుందంట. ఆ ఇల్లు పడిపోదంట. ఈ సంవత్సరం దేవుడు ఒక సహవాసంలోకి ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు. అదేంటంటే వాక్యం ద్వారా నువ్వు కట్టబడగలిగినట్లయితే ఆ వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది కాబట్టి నువ్వు కూడా ఎల్లప్పుడూ నిలుస్తావు. నీ పునాది కూడా సరైన రీతిలో ఉంటుంది. నువ్వు కూడా ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా నువ్వు పడిపోవు. ఎందుకని? బండ మీద నీ ఇల్లుని కట్టుకున్నావు. హల్లెలూయా. దేని మీద నీ ఇల్లుని కట్టుకున్నావు? ఇంకొక వ్యక్తి గురించి కూడా వేసే మాట్లాడు. వాడు ఏం చేశాడంట, ఇసుక మీద వాళ్ళ ఇల్లుని కట్టుకున్నాడంట. గట్టి తుఫాన్ వచ్చి కొట్టంగానే ఏమైంది, మొత్తం పొట్టయింది, మొత్తం బూడిదైంది. అవునా? దేవుడు ఏమంటున్నాడు, వాక్యాన్ని నీ లోపల నువ్వు కట్టుకున్నట్లయితే ఒక సాలిడ్ రాక్ లాగా ఉంటావు. యేసుప్రభువు వారు పేతురుని చూసేమన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. అదే బండ మీద మన పునాది మనం వేసుకుంటున్నాం. హల్లెలూయా. అంటే మన వాక్యాన్ని ఎక్కువగా మనము తీసుకోవాలి. వాక్యం ఎప్పుడైతే మనం తీసుకోమో మన మైండ్ చేంజ్ అవ్వదు, మన మనసు మారదు. మన మనసు ఎప్పుడైతే మారదో మన జీవితం మారదు. మనకున్న సమస్య ఏంటంటే ఉన్న సమస్యల్ని ఎలా జయించాలో ట్రై చేస్తాం, వాటిలోంచి ఎలా బయటపడాలో ట్రై చేస్తాం. కానీ ఇంకొక మార్గం ఉంది, దేవుడు చెప్పిన మార్గం ఉంది. ఏముంది? మనం కానీ రాతి మీద కానీ కట్టబడినట్లయితే, ఈ సంవత్సరం నువ్వు సమస్యలు జయించడానికి వెళ్తావా, నిన్ను నువ్వు కట్టుకోవడానికి టైం వెచ్చిస్తావా? 2 ఆప్షన్స్ నీకు. సమస్యను జయించడానికి వెళ్తే మేబీ దేవుడు అందులో కూడా నీకు గైడెన్స్ ఇవ్వచ్చు. తర్వాత మహా అయితే ఏముంది, ఆ సమస్య నుంచి బయటకు వస్తావు అంతే. దాని పోతే దాని బాబు లాంటి సమస్య ఇంకోటి వస్తుంది తర్వాత. అందులో పెద్ద థియాలజీ అవసరంలా, అందులో పెద్ద రెవల్యూషన్ అవసరం. కానీ నువ్వు బండ మీద కట్టబడినట్లయితే, హల్లెలూయా, నువ్వు రాతి మీద కట్టబడినట్లయితే, ఎల్లప్పుడూ నిలిచి ఉండే ప్రభు వాక్యం మీద నువ్వు కట్టబడినట్లయితే, ఆ దాని బాబు లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నీ పునాదిని అవి కదిలించలేవు. హల్లెలూయా. దేవుడు అలాంటి స్థానంలోకి ఈ సీజన్లో ఆయన మనల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఇక్కడ లైఫ్ కావాలా, ఇక్కడ ఉండే లైఫ్ కావాలా? ఇక్కడ ఉండే లైఫ్లో ఏంటంటే అందరు బ్రతికే జీవితం. ఒక సమస్య వస్తే ఒక బ్యాట్ తీసుకొని దోమను కొట్టడానికి వెళ్ళినట్టు దాని ఎమ్మడి తిరుగుతూ ఉంటారు. తిరిగి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది, జీవితమే అయిపోయింది కొంతమందికి కొన్ని సమస్యలు జయించలేక. కానీ ఇక్కడ యు ఆర్ బిల్డప్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో నువ్వు కట్టబడతా ఉంటావు. ప్రభు వాక్యంలో నువ్వు స్థిరత్వాన్ని పొందుతూ ఉంటావు. ప్రభు వాక్యంలో నువ్వు గైడెన్స్ పొందుతూ ఉంటావు. దేవుని వాక్కులో ఉన్న జీవమును, ఆత్మను నువ్వు అనుభవించడం ప్రారంభిస్తావు. అప్పుడు నీ సమస్యను చూసి హలో సైడ్ ఇవ్వమ్మా అంటావు. చల్, దేవుడు మనల్ని అలా ఉండటానికి పిలిచాడు. హలో, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవుని వాక్యము శాశ్వత కాలం నిలుచును అంతే. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. అంటే తిరిగి జన్మించిన అనుభవంలో మనం ఇలా జీవించడానికి పిలువబడ్డాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 28-29 వచనాలు చదువుదామా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28-29 వచనాలు. ఆ భాగం చదివారా? అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టను, ఇప్పుడు అలాగే జరుగుచున్నది. దానిపై వచనం ఒకసారి చూద్దామా? సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. నెక్స్ట్ వచనం, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడు. చాలు, ఒకసారి ఆదికాండం 21వ అధ్యాయంలోకి వెళ్దాం.
అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. జెనసిస్ 21:9. అప్పుడు అబ్రహాం నాకు ఐగుప్తి రాయలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో అనేను. శరీర మూలంగా పుట్టినవాడు, ఆత్మ మూలంగా పుట్టినవాడు. ఇందాక యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో చదివాం. ఒకటి ఏంటి? శరీరం మూలంగా పుట్టింది శరీరము, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. శరీరం గురించి ఏం చెప్పాను నేను? నాశనం చేయబడగలదు, గాయపరచబడగలదు, నష్టానికి లోనవగలదు, అవునా? మరణాన్ని చూడగలదు, వ్యాధుల్ని చూడగలదు. దాన్ని ఎవరు ఏదైనా చేయొచ్చు, కానీ ఆత్మని ఎవరేం చేయలేరు. ఎవరైనా మిమ్మల్ని కొట్టారనుకో, ఒకటి శరీరానికి దెబ్బ తగులుతుందా, మీ ఆత్మకి దెబ్బ తగులుతుందా? అంటే ఆత్మని ఎవరేం చేయలేరు. రోగం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఇప్పుడు జ్వరము, జలుబు, దగ్గు, తుమ్ములు ఇవి వచ్చినప్పుడు శరీరంకి వస్తుందా, మీ ఆత్మకు వస్తుందా? మీకు నొప్పి వచ్చినప్పుడు నా ఆత్మలో నొప్పి పెడుతుందంటావా? అనవు కదా. ఎక్కడ నొప్పి పడుతుంది? అంటే నీ ఆత్మని, నీ తిరిగి జన్మించిన ఆత్మని ఎవరు ఏం చేయలేరు. అదే సాలిడ్గా ఉంటుంది. అది దేవుని వాక్యం ద్వారా బలపరచబడినప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే, అది ఆ తీసుకున్న బలాన్ని, తీసుకున్న ఆత్మని నీ శరీరంలో కూడా వదులుతుంది. అది ఈ వాక్యము సర్వశరీరులకి ఆరోగ్యాన్ని ఇస్తా ఉంది. ఆమె ఎలా ఇస్తా ఉంది? వాక్యమేమో ఆత్మ, వాక్యమేమో జీవమైంది, శరీరమేమో డిఫరెంట్ కాంపోనెంట్. ఇప్పుడు ఆత్మ జీవం వెళ్ళి ఏం చేస్తున్నాయి? నీ ఆత్మను బలపరిచి అందులో ఉన్న పవర్ని నీ శరీరంలో కొడతాయి. కొట్టగల టపక్కని నువ్వు స్వస్థపడతావు. అర్థం కాలే కొంతమందికి. అంటే ఆ రీతిగా నువ్వు చేస్తా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా నువ్వు జయించగలుగుతావు. 1 యోహాను 5:4 ఏముంది? దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయించాడు. Whosoever is born of God shall overcome the world. దేవుని మూలంగా పుట్టినవాడు. ఎవరు దేవుని మూలంగా పుట్టినవారు? మనం. తిరిగి జన్మించిన వాళ్ళం, పరలోకం నుండి జన్మించిన వాళ్ళం, అక్షయ బీజం నుండి జన్మించిన వారం, నాశనం లేని వారం మనమంట దేవుని మూలంగా పుట్టాం కాబట్టి మనము లోకాన్ని జయించిన వారము. ఆ జయించింది ఏంటంట? మన విశ్వాసమే. అంటే ఆ దేవుని మీద, ఆయన వాక్యం మీద మన విశ్వాసం ఉంచడం మొదలుపెట్టినప్పుడు లోకంలో వచ్చే ప్రతి పరిస్థితిని మనం జయిస్తామంట, ప్రతి శోధని మనం జయిస్తామంట, ప్రతి శ్రమని మనం జయిస్తామంట. దేవుడు మనల్ని అలా డిజైన్ చేశాడు. ఇప్పుడు అబ్రహాంకి 2 భార్యలు ఉన్నారు. ఆ టైం కూడా అయిపోవచ్చింది. హాగరు, శారా. ఇందులో ఎవరు ఒరిజినల్, ఎవరు సెకండ్? Now Sarah saw the son of Hagar, the Egyptian, whom she had born to Abraham, mocking Isaac. హాగర్ కొడుకు ఏం చేస్తున్నాడంట? ఇస్సాకుని పరిహసిస్తా ఉన్నాడంట, ఎక్కిరిస్తా ఉన్నాడంట, అవమానపరుస్తా ఉన్నాడంట. ఒరిజినల్ వారసుడు ఎవరు? ఇస్సాకు. పౌలు గలతీ పత్రికలు ఏమన్నాడు? మనం కూడా వాగ్దాన మూలంగా పుట్టినవారు. మనం ఒరిజినల్గా పుట్టిన వాళ్ళం. దాసికి పుట్టిన వాళ్ళం కాదు. ఇప్పుడు దాసికి పుట్టిన కుమారుడు, హాగరుకు పుట్టిన కుమారుడు అనగా ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడు? ఇస్సాకుని చూసి ఎక్కిరిస్తున్నాడు ప్రతిసారి. గలతీలు రాసిన పత్రికలో ఏముంది? శరీర సంబంధంగా పుట్టింది ఆత్మ సంబంధంగా పుట్టిన దాన్ని శ్రమ పెడతా ఉంటుందంట. ఇట్ పర్సిక్యూట్స్. హలో, గ్రహించగలుగుతున్నారు ఏం చెప్తున్నాను? లేకపోతే హాగరు శారా దగ్గర ఉన్నారా? శరీర మూలంగా పుట్టింది ఆత్మ మూలంగా పుట్టిన వాడిని పర్సిక్యూట్ చేస్తుంది, శ్రమ పెడతా ఉంటుంది. అందుకే మనం ప్రతిసారి ఆత్మీయంగా ముందుకు వెళ్దాము అనుకున్నప్పుడు
శరీర సంబంధమైన శోధనలు, కొన్ని శ్రమలు వచ్చి డింగ్ 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 అని మనం కొడతా ఉంటాయి. ఎందుకని? ఆత్మ మూలంగా పుట్టిన వాడు ముందుకెళ్తే వాడు వెళ్ళి దేవుని స్వాస్థ్యాన్ని తీసుకొని అనుభవిస్తాడు కాబట్టి, దేవుని రాజ్యాన్ని ఎక్కడున్నా వ్యాపింపజేస్తాడు కాబట్టి, శరీర సంబంధమైన శోధనలు, శ్రమలు మనల్ని ఏం చేస్తాయి? మనల్ని కొడతా ఉంటాయి అప్పుడప్పుడు. అవి వచ్చి కొడతనే ఏంటి? దాని అర్థం ఏంటి? మనల్ని పరిహసిస్తూ ఉన్నాయి, మనల్ని అపహాసం చేస్తున్నాయి, మనల్ని హేళన చేస్తున్నాయి. అప్పుడు దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? శారా చెప్పినట్టే దాసిని, అతని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. నేను చెప్తున్నా, గ్రహించగలుగుతున్నారా? చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విషయం మీకు అర్థమైతే చాలా బ్రేక్ త్రూ వస్తుంది. దాసిని, అతని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. ఆలోచిద్దాం. మన జీవితంలో ఆత్మ సంబంధమైన కాకుండా శరీర సంబంధంగా మనల్ని కదిలించే ఏమున్నాయో నేను డీటెయిల్గా మాట్లాడట్లేదు, కానీ వాక్యం ఏం చెప్తుంది? దాన్ని వెళ్ళగొట్టాలంట. వెళ్ళగొడితేనే ఆత్మ సంబంధంగా పుట్టిన వాడు వెళ్ళి స్వాస్థ్యాన్ని తీసుకోగలుగుతాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలండి, ఒకడు ఇష్మాయేలు, ఒకడు ఐజాక్, ఇస్సాక్. ఇప్పుడు అబ్రహాం ఆస్తిని, అబ్రహాంకి ఒక టైం వచ్చిన తర్వాత ఇస్సాక్ ఇస్తుంటే ఇష్మాయిల్ ఏమంటాడు? నాది అంటాడు. ఒకవేళ ఇస్సాక్ అసలు ఏమీ ఇవ్వకుండా మొత్తం కూడా తీసుకోవచ్చు, ఎవడు బలం బట్టి వాడిది. అవునా? అందుకని దేవుడు ఏమన్నాడు? అది శారా ఏమంది? ఇష్మాయిలు ఇస్సాకుని చూసి అపహసిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, దయచేసి దాసిని అంటే హాగర్ని, ఇష్మాయిల్ని వెళ్ళగొట్టు. అబ్రహాం వెళ్ళి దేవుడిని ప్రార్థన చేస్తాడు, ప్రభావ మా ఆవిడ చెప్పింది కరెక్టేనా అంటే, మీ ఆవిడ చెప్పింది కరెక్టే, ఈయనయ్యా అన్నాడు దేవుడు. కొంతమందికి ఏదో అర్థం అవుతా ఉంది. అంటే ఇప్పుడు ఇస్సాకు మాత్రమే వాగ్దాన పుత్రుడు కాబట్టి, ఇస్సాకు మాత్రమే స్వాస్థ్యం పొందుకోవడానికి అర్హుడు. మన జీవితంలో కూడా ఏదైతే ఆత్మ సంబంధంగా అయితే మన లోపల కట్టబడిందో అది మాత్రమే స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి అర్హత సాధించింది. దాంతో పాటు కొన్ని శరీర సంబంధమైన మనం వేసుకొని వెళ్ళామంటే దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకోలేము. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? అంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ షుడ్ బి ఎ ప్రొడక్ట్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. అర్థమైంది ఏం చెప్పాను? నీ జీవితంలో కట్టబడిన ప్రతిదీ కూడా అది వాక్యంలోంచి వచ్చిందా, దేవుని నుండి వచ్చిందా, దేవుడు చెప్పిన దాంట్లో వచ్చిందా, అది శాశ్వత కాలం నిలబడుతుంది. హలో, అది నీ జ్ఞానంలో నుండి వచ్చిందా, నీ బుద్ధిహీనతలో నుండి వచ్చిందా, నీ తెలివి తక్కువ పని వలన అది వచ్చిందా, అది నిలబడదు. స్వాస్థ్యం అనేది ఆత్మ సంబంధమైనది. మనకి క్రీస్తులో మనకి మహిమైశ్వర్యం ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఆత్మానుసారంగా జీవించకుండా, ఆత్మానుసారంగా కట్టబడకుండా క్రీస్తులో ఉన్న స్వాస్థ్యాన్ని మనం పొందుకోలేం. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు మనం శరీర సంబంధమైన మనసుతోనే ప్రతిరోజు జీవిస్తా, శరీరానికి ఇష్టం వచ్చినవి చేస్తా, శరీరం యొక్క ఆలోచన చెప్పిన మన కెరియర్ని, మన బిజినెస్ని, మన జాబ్ని అట్లా నడిపించుకుంటా వెళ్తా, దేవుని మీద ఆధారపడకుండా మనం చేస్తూ ఉంటే శరీర సంబంధమైన దానికి ఇన్హెరిటెన్స్ లేదు. గాట్ ఇట్? శరీర సంబంధమైన దానికి స్వాస్థ్యం లేదు. వాగ్దానం మూలంగా వచ్చిన దానికి మాత్రమే స్వాస్థ్యం ఉంది. అంటే నీ బిజినెస్, నీ కెరీర్, నీ లైఫ్ అన్నీ కూడా దేవుని వాక్యము, దేవుని ఆత్మలోంచి వచ్చిన ప్రోడక్ట్ అయి ఉండాలి. దేవుడు మాట్లాడాడు కాబట్టి నువ్వు అందులోకి వెళ్ళిన వాడివై ఉండాలి. దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు అది చేసిన వాడిగా ఉండాలి. అప్పుడు అది నిలబడుతుంది. నాకు అనిపించింది నేను చేసేసాను, నా మనసుకు నచ్చింది నేను తెచ్చేసుకున్నాను, అది నిలబడదు. ఎందుకని? కదిలించబడగలిగినవన్నీ కూడా టైం వచ్చినప్పుడు కదిలించబడతాయి. కానీ ఆ షేకింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏది కదిలించబడదు? ఆత్మ సంబంధమైంది, దేవుని మూలంగా వచ్చింది కదిలించబడదు. హల్లెలూయా. అంటే మనం శరీరానుసారమైన వ్యక్తులుగా మనం నడుస్తూ ఉన్నాం అనుకో, ప్రతిరోజు సమస్యలు, పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తే, మనల్ని కృంగదీస్తే మళ్ళా మనం పైకి లేవడానికి చాలా టైం పడుతుంది. కానీ మనం ఆత్మానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రభు యొక్క వాక్యం మన లోపల నిలిచి ఉంటుంది కాబట్టి మనం కూడా ఆ శోధన, ఆ శ్రమ వచ్చినప్పుడు మొదట లోపల మనం స్థిరంగా నిలిచి ఉంటాం.
ఎందుకని మనం వాగ్దాన మూలంగా పుట్టిన వాళ్ళం, మనం ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళం, ఆత్మని ధరించుకున్న వాళ్ళం, క్రీస్తులోని జీవమును ఆత్మను అనుభవించిన వాళ్ళము. ఒక పిల్లవాని స్థితిలో నుండి ఒక పరిపక్వత చెందిన స్థితిలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు స్వాస్థ్యంలో చేయబెట్టి దాన్ని తీసుకోవడానికి అర్హత సాధించిన వాళ్ళం. అందుకని దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు, దాసిని ఆమె కుమారుణ్ణి నువ్వు వెళ్ళగొట్టు, నీ యొక్క స్వాస్థ్యం అంతా కూడా ఇస్సాకులో నుండి వస్తుందని దేవుడు చెప్పాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? గ్రహించగలిగారా ఏమైనా? కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశ్రయించడం మొదలుపెట్టినప్పుడు కూడా మన శరీర స్వభావం అడ్డొస్తూ ఉంటుంది. హలో, ఎంతమంది వింటా ఉన్నారు వాక్యాన్ని? కొన్నిసార్లు దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నప్పుడు, ముందు తీసుకెళ్తా ఉన్నప్పుడు మన శరీర సంబంధమైన విషయాలు అడ్డొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అది మార్చబడినటువంటి జీవితం అవ్వచ్చు, మార్పు చెందని మన స్వభావం అయిన అవ్వచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా అవి అడ్డుపడతా ఉంటాయి, లేకపోతే పొందుకున్న దాన్ని కల్తీ చేస్తాయి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తాయి. అందుకే దేవుడు ఏం చేస్తాడు, కొన్ని వాటిని అలా ఆపి పెట్టిస్తాడు. కుమారుడు ఎప్పుడైతే పరిపక్వత చెందుతాడో అప్పుడు మాత్రమే తాళపు చెవులు ఇవ్వబడతాయి, కీసి ఇవ్వబడతాయి. గలతీ 4లోకి వచ్చాను. కుమారుడు ఎప్పుడైతే పరిపక్వత చెందుతాడో క్రీస్తులో ఉన్న మహిమైశ్వర్యంలో ఉన్న స్వాస్థ్యాన్ని అనుభవించే కృప ఇవ్వబడుతుంది. కుమారుడు పసిపిల్లవాడిగా ఉంటే అతనికి ఇవ్వబడదు. అంటే మనం స్పిరిచువల్గా గ్రో అయ్యి మెచ్యూర్ అయ్యే కొంది, ఆత్మీయంగా ఎదిగి పరిపక్వత చెందే కొంది, ఆత్మీయంగా వివేచించే కొంది, ఆత్మీయంగా నేర్చుకునే కొంది, ఆత్మీయంగా కట్టబడే కొంది క్రీస్తులో ఉన్న ఐశ్వర్యాన్ని మనం పొందుకోవడం ప్రారంభిస్తాం. అది అభిషేకాలైనా, వరాలైనా, అది జ్ఞానమైనా, అది ఆర్థిక ఆశీర్వాదమైనా, అది ఏదైనా అవ్వచ్చు. హలో, శరీర సంబంధమైంది ఆత్మ సంబంధమైంది పొందుకోలేదు. దేవుడేమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. వాక్యం ఏమైంది? ఆత్మ జీవమై ఉంది. మనం ఎలా తిరిగి జన్మించాం? అక్షయ బీజం అనే దేవుని వాక్యం వల్ల తిరిగి జన్మించాం. అంటే మన ఆత్మ గ్రోయకుంది, మన ఆత్మ అభివృద్ధి చెందేకుంది, దేవుని స్వరాన్ని, దేవుని విషయాల్ని, దేవుని నడిపింపుని మనం గ్రహించడం ప్రారంభిస్తాం. అంతవరకు అర్థమైతే చాలు ఈరోజు. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఎల్కేజీ అంటారు, దీన్ని మూలాంశం అంటారు. యు నీడ్ టు అండర్స్టాండ్. అప్పుడు నీ లైఫ్ని నువ్వు ఆత్మీయంగా ఎలా బిల్డ్ చేసుకోవాలో దేవుడు నీ జ్ఞానం అనుగ్రహించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మన ఆత్మీయంగా కట్టబడే కొంది క్రీస్తు యొక్క స్వాస్థ్యాన్ని మనం ఎక్కువ అనుభవిస్తూ ఉంటాం. క్రీస్తు యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించే కొంది ఈ భూ సంబంధమైనవి కూడా, బాహ్య సంబంధమైనవి కూడా మన మాట వినటం మొదలు పెడతాయి, మన దగ్గరికి రావటం మొదలు పెడతాయి. ఎందుకని? ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన ప్రతిదీ బాహ్య సంబంధమైన ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. అది బ్లెస్సింగ్ అయినా, ప్రాస్పెరిటీ అయినా, అది హీలింగ్ అయినా, దేవుని రాజ్యం మన ద్వారా వ్యాపించబట్టమైనా, అది ఏదైనా అవ్వచ్చు. ఈ సంవత్సరం ఏం చేయాలి? మన స్పిరిట్ని మనం బిల్డ్ చేసుకోవాలి, వాక్యంలో మనల్ని కట్టుకోవాలి, మనల్ని బలంగా కట్టుకోవాలి, ఒక లెవెల్కి మనం రావాలి. హల్లెలూయా. వచ్చినప్పుడు ఏం చేస్తుంది? దేవుడు అక్కడి నుండి నీకు ఎలివేషన్ అయ్యటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎంతమంది వాక్యం ద్వారా కొన్ని విషయాలు గ్రహించగలిగారు? జస్ట్ కళ్ళు మూసుకుందామా? మీరు ఎక్కడున్నా కానీ